అందరికీ గుడ్ ఈవినింగ్. డిఎస్సి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు 4 అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, డిఎస్సి ఆలస్యం అవుతుంది ఎందుకు? 2, మీరు చేయవలసిన పని ఏమి? ఈ డిఎస్సి ఆలస్యం కావడం వల్ల మీరు ఏం చేయవలసి ఉంటుంది? పాత విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, కొత్త విద్యార్థులు ఏం చేయాలి, తర్వాత టెట్ జరిగే అవకాశం ఎంతవరకు ఏమైనా ఉందా అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూడండి, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, డిఎస్సి అనేటువంటిది ఎంత ఆలస్యమైనా కూడా జరగడం అయితే వాస్తవం. మరియు లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా మనకు మార్చిలో నోటిఫికేషను, మేలో ఎగ్జాము అనేటువంటి ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వము ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్ గురించి ఒక రోడ్ మ్యాప్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత జరిగేటువంటి అంశాలను మనకు ముందే ప్రస్తావిస్తుంది. ఇందులో ఒక అంశాన్ని మనం బాగా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, ఈ రూట్ మ్యాప్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి సంకేతం ఏంటంటే, ఈ రూట్ మ్యాప్ ద్వారా డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది అని చెప్పేసి అక్కడ మనం ప్రస్తావించారు. కానీ నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఇంత తొందరగా ఒక 4-5 నెలలకు ముందుగా ట్రాన్స్ఫర్ జరగబోతున్నాయి, పలానా డేటు ట్రాన్స్ఫర్స్, పలానా డేట్ మీకు అపాయింట్మెంటు, పలానా డేట్ ఇలా ఉంటుందని ఎప్పుడు ప్రస్తావించలేదు. మరి ఎందుకు ఈ సందర్భంగా ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అని అంటే, ఒక 2 అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, డిఎస్సి విద్యార్థులకు ఎటువంటి నిరుత్సాహపడకుండా ఉండడానికి, మరి అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా ప్రమోషన్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనే ఆలోచన వాళ్ళకి రావడానికి, ఎటువంటి వాళ్ళు కూడా అనాసక్తితో ఉండకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. కాబట్టి ఈ అంశాన్ని డిఎస్సి అయితే ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. దీన్ని బట్టి మనం చూస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ డిఎస్సి ఎన్ని రోజులు ఆలస్యమైనా జరగడం అయితే వాస్తవం. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ యొక్క విధానాన్ని మార్చుకోకండి. వాస్తవానికి మనం అనవచ్చు, ఖచ్చితంగా ప్రిపరేషన్ విధానంలో మార్పు వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 2018 డిఎస్సి అయిపోయినటువంటిప్పటి నుంచి 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40% మంది ఉన్నారు. 2019 నుంచే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు 40% మంది ఉన్నారు. అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి పరిమితి ఒక రకం ఉంటుంది. మరి రీసెంట్గా టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొద్దిమంది డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అప్పుడు ప్రిపేర్ అవుదాము అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు ఇక్కడ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి వ్యక్తులు 3 రకాలుగా ఉంటున్నారు. ఒకరేమో లాంగ్ టర్మ్ గత 4 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మరొకరేమో 1 ఇయర్ నుండి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, మరొకరేమో రీసెంట్గా టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చూసినటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మేము సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నాము, మేము సిన్సియర్గానే ప్రిపేర్ అవుతున్నాము, మాకు ఖచ్చితంగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ధోరణిలోనే ఉంటున్నారు. కాబట్టి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారంటే, ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నటువంటి వాళ్ళు, ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రమే విజయం సాధించగలరు. ముఖ్యంగా పాత విద్యార్థులు ఏం చేస్తారంటే, ఇంకా ఇప్పటికీ ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా కొద్దిమంది అయితే ప్రిపరేషన్ ఆపి వాళ్ళ యొక్క సొంత విషయాలు చూసుకునేటువంటి పరిస్థితి కూడా చాలామంది నాకే తెలియచేయడం జరిగింది. అది రాంగ్ స్టెప్. ప్రిపరేషన్ మీరు ఆపకండి. అయితే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు సైకాలజీ ప్రకారం పీఠభూమి దశలో కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితిని భవిష్యత్తులో ఎదుర్కోబోతుంటారు.
కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే పాత విద్యార్థులు ఈ సందర్భంగా చేయవలసింది ఒక చాప్టర్ను చదివి ఆ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను వీలైతే నోట్ చేసుకొని తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అంటే మార్క్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మీరు ఆ చాప్టర్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్గా 8వ తరగతిలో మనకు భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనే అంశం ప్రస్తావించారు. ఆ సిపాయిల తిరుగుబాటు దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు అనేటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆ లెసన్ను మీరు పూర్తిగా ఒకసారి చదివి ఆ తర్వాత టెక్స్ట్ బుక్ వెనుకున్నటువంటి ఒక ఎస్ఏ రైట్ క్వశ్చన్స్, వ్యాసన ప్రశ్నలు కానీ, అదేవిధంగా మనకు స్వల్ప సమాధాన ప్రశ్నలు కానీ, బహుళైచ్ఛిక ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ని చదివి ఆ క్వశ్చన్కి రావాల్సినటువంటి ఆన్సర్ను మీరు రీకాల్ చేసుకోండి. ఆ తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు చాలా నెంబర్ ఆఫ్గా దొరుకుతున్నాయి. చాప్టర్ వైజ్ దొరుకుతున్నాయి, అదేవిధంగా డివిజనల్ వైజ్ దొరుకుతున్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలు దొరుకుతున్నాయి. కాబట్టి మీరు ఆ చాప్టర్కి సంబంధించిన బిట్స్ను ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు చదివిన వెంటనే ప్రాక్టీస్ చేయండి. మరి నెక్స్ట్ లెసన్కి ఎప్పుడు వెళ్తారంటే మీరు చేసేటువంటి బిట్స్లో 100% అన్ని బిట్స్ కరెక్ట్ చేసినప్పుడే మరొక చాప్టర్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓల్డ్ విద్యార్థులు, గత లాంగ్ టర్మ్ విద్యార్థులు ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే మీకు ఇబ్బంది అనిపిస్తుందో ఆ అంశం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాటిని వీలైతే నోట్ చేసుకోండి. కొన్ని కఠినమైన పదాలను ప్రత్యేక నోట్బుక్లో తయారు చేసుకోండి. అదేవిధంగా ఇంకా వీలైతే ఒక స్పెషల్ డౌట్స్ బుక్ అని పెట్టుకోండి. మీకు అర్థం కాని అంశాలను ఒక చోట రాసుకోండి. అదేవిధంగా క్లిష్టమైన అంశాలను ఒక చోట రాసుకోండి. కన్ఫ్యూజన్ అంశాలను ఒక చోట రాసుకోండి. వాటిని సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్లో ఎక్కువగా వాటిని రీకాల్ చేస్తుండండి. ప్రాక్టీస్ చేస్తూనే చాప్టర్ వైజ్ ఇవి రీకాల్ చేస్తున్నాను అనుకోండి, మీకు పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క కొత్త విద్యార్థులు ఏం చేయాలి? దాదాపుగా టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి వస్తుంది, మేము ప్రిపేర్ అవ్వలేము, ఇది తక్కువ సమయం అనుకున్నటువంటి వాళ్ళకి మీ అదృష్టం కొరకు ఏం చేసిందంటే ప్రభుత్వం కొంత సమయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వం ఇచ్చిన సమయం ప్రకారమే 5 నెలల గడువు ఉంది. దాదాపు ఇప్పటి నుండి పోల్చుకుంటే 6 నెలల పాటు గడువు అనుకుంటుంది. ఈ 6 నెలలు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ మరియు మెథడాలజీ, డిఎస్సి విద్యార్థులు కానీ, స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు కానీ కంటెంట్ను, మెథడాలజీని ఈ రెండింటిని బాగా ఫోకస్ చేయండి. మీరు ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటెడ్ సైకాలజీని కానీ తర్వాత మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే సైకాలజీని మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్కి వెళ్ళండి. కానీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయకండి. తర్వాత పిఐ ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి, తక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి దాని మీద కొద్దిగా శ్రద్ధను తగ్గించండి. తర్వాత వీలైతే మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కంటెంట్, మెథడాలజీ, ఈ కంటెంట్ మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా 6వ తరగతి మనం తీసుకున్నప్పుడు 6వ తరగతి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటారు. 6 నుండి 10 తరగతుల వరకు అవే చాప్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చాప్టర్లన్నిటికీ వీలైతే మీరు ఒక చోట క్రోడీకరించండి. క్రోడీకరించి ఆ చాప్టర్స్ను చదువుతూ పోండి. అక్కడ అర్థం కాని అంశాలు, క్లిష్టమైన అంశాలను ఒక సపరేట్గా నోట్ చేసుకోండి. మనకు సమయం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇలా ప్రతి సబ్జెక్టు చేయడానికి మీరు స్టార్టింగ్లో నెల రోజులైనా 1-2 సబ్జెక్టు కంటే ఎక్కువైపోవు. సమయం స్టార్టింగ్లో ఎక్కువగానే పడుతుంది, కానీ తర్వాత మీరు పరిశీలిస్తే సమయం రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఆ సీక్వెన్స్ సబ్జెక్ట్ ఎప్పుడైతే సీక్వెన్స్ వస్తుందో క్వశ్చన్ ఎట్లిచ్చిన మీరు ఆన్సర్ చేయగలరు. కానీ చాలామంది చేస్తున్నది ఏంటంటే ప్రైవేట్ మెటీరియల్కి అలవాటు పడుతున్నారు, అదేవిధంగా ప్రైవేట్ వీడియోలకి అలవాటు పడుతున్నారు. దీనివల్ల మీకు అప్పటికి సబ్జెక్ట్ వచ్చినట్టే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి యథావిధిగా మీకు కనిపించడం జరుగుతుంది. కానీ అకాడమిక్ బుక్లు మీరు ముందేసుకొని ఒక చాప్టర్ను 6వ నుంచి 10వ తరగతి వరకు మనం చాప్టర్లు మనం పరిశీలిస్తే ఆ చాప్టర్లన్నింటిని కూడా మీరు జిరాక్స్ చేసుకొని క్రోడీకరిస్తారా లేదా టెక్స్ట్ బుక్ని చింపి క్రోడీకరిస్తారా అనేది మీ యొక్క ఒపీనియన్. చింపి కానీ జిరాక్స్ చేసి కానీ క్రోడీకరించి ఒక చాప్టర్ని పిన్ చేసుకొని
మొత్తం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏ చాప్టర్స్ ఉన్నాయో, ఆ ఏకకేంద్ర పద్ధతులు ఉన్నాయో ఆ చాప్టర్స్ని క్రోడీకరించి వాటిని మీరు ఒకసారి టోటల్ రీడింగ్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రీడింగ్ పూర్తిగా చేయండి. మీకు అర్థం కాకపోని రీడింగ్ పూర్తిగా చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీరు ఏమవుతుందంటే ఆ చాప్టర్ ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏమున్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత సెకండ్ రీడింగ్ వచ్చేటప్పుడు మీరు చదువుతూ పక్కన ఇంపార్టెంట్ అంశాలను, కఠినమైన అంశాలను, ముఖ్యమైన అంశాలను, కన్ఫ్యూజెంట్ అంశాలను పక్కన నోట్ చేసుకుంటారు. ఇలా నోట్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్లో అక్కడే ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సైన్స్లో తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా సైన్స్లో మనకు కొన్ని అంశాలు రావడం జరుగుతుంది. ఏ అంశాలు రావడం జరుగుతుందంటే మొక్కలు వాటి తెగులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. అనేక సార్లు వస్తుంటాయి, కానీ అక్కడ బిట్టిపోతుంటుంది. కాబట్టి వాటిని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ అంశాల మీద ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలా ప్రతిరోజు మనం కొన్ని చాప్టర్స్ నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, వాటిని సిస్టమేటిక్గా తయారు చేసుకొని మీకంటూ ఒక సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోగలిగితే మీ కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డప్ అవుతుంది. ఇతరులు 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నా మీరు 6 నెలలు ప్రిపేర్ అయినా ఒకటే ఫలితం రావడం జరుగుతుంది. ఇక్కడ 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళలో కొంత వాళ్ళకు అది సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, లేదంటే మీతో పాటు ఈక్వల్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 నెలలు మంచి సమయం, మీ కొరకే సమయాన్ని ఇవ్వడం జరిగింది అనుకోండి. ఆ సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగము సాధించవచ్చు. కాబట్టి నేను చేసినటువంటి విధానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫలితాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అది మీరు గుర్తించు. తర్వాత మనకు ఇక్కడ టెట్ జరిగే అవకాశం ఎంతవరకు ఏమైనా ఉందా అన్నప్పుడు ఇక్కడ 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వము డిఎస్సి సిలబస్ను మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలిస్తే మేము డిఎస్సి నిర్వహించబోతున్నాము అని చెప్పేసి అంటున్నట్లు లెక్క. అయితే డిఎస్సి నిర్వహిస్తున్నామని చెప్తూ టెట్ జరగదేమో అనుకునేటువంటి అనుమానం కూడా చాలామందికి ఉంటుంది. ఇక్కడ జరుగుతుందని కనుక ఒక ఆలోచన చేయవచ్చు. ఎందుకు ఆలోచన చేయవచ్చు అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలు లేట్ అవుతుందన్నప్పుడు ప్రభుత్వానికి మరొక ఆప్షన్ ఏంటంటే టెట్ నిర్వహించడమే మరొక ఆప్షను. టెట్ నిర్వహించడం వల్ల రాష్ట్రంలో 2 రకాలైనటువంటి ఒపీనియన్ ఉంటుంది. పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది, నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ప్రతి దానికి నేను మాట్లాడే మాట కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితి మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తేనే అక్కడ మనం పాజిటివ్నెస్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ జరుగుతుందా జరగదనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ నా యొక్క ఒపీనియన్ ప్రకారము ప్రభుత్వానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ తొందరగా జరిగితే టెట్ జరగదు, లేదా విద్యార్థుల యొక్క కోరిక మేరకు టీఆర్టీ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అదే టెట్ జరగకపోతే మనకు డిఎస్సి నేరుగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను పరిగణన తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే మన నిర్ణయం ఏంటి, మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము, మనం ఎంతవరకు సన్నద్ధం కావడం జరిగింది, మనం ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాము, మనము ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వస్తే మేము సిద్ధంగా ఉన్నామా లేదా, మనం అందులో ఉద్యోగం సాధించడానికి మనకు అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మీరు ప్రస్తావించాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చేయాల్సిందంతా మీ చేతిలోనే ఉంటుంది. చదవాల్సింది ఎక్కువగా చదవాలి, రీడింగ్ ఎక్కువ చేయాలి. ఈ యొక్క వీడియోలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కట్ పీసులు పెట్టడం జరుగుతుంది, ఒక కంటిన్యూటీ ప్రాసెస్ ఉండదు. దానివల్ల మీకు అప్పటికే ఆ అంశం నేర్చుకున్నటువంటిది కానీ మైండ్లో ఈ యొక్క లింక్ అనేది ఉండదు, తార్కిక ఉపగమం అనేది ఉండదు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే అప్పటికి అర్థమవుతున్నట్టుంటుంది, విషయం కట్ అయిపోతుంది, మీ బ్రెయిన్ కూడా రిసీవ్ చేసుకోదు. మీరు చేయాల్సిందంతా టెక్స్ట్ బుక్లని స్టార్టింగ్లో అర్థం అవ్వవు, కానీ మీరు పదే చదవండి. 1-2 సార్లు చదవండి, వీలైతే 3 సార్లు చదవండి. రెఫరెన్స్ బుక్ను కూడా వాడుకోండి. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు చేయవలసింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఒక సిలబస్ అనేటువంటిది ఒక మ్యాక్సిమం ఇంటర్మీడియట్ సిలబస్ అది ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అక్కడ చాలా వరకు తక్కువ ప్రశ్నలు ఇస్తాడు. ఈ యొక్క 6 to 10th దానికి సంబంధించినటువంటి లింక్ ఉన్న ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు వీటి మీద బాగా ఫోకస్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ లెవెల్ వాళ్ళు మెథడాలజీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి.
మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, చాప్టర్ చదవండి. మీకు వీలైతే ఓపిక అయితే మీరు సొంతంగా బిట్ని క్రియేట్ చేయాలి, ఆ చాప్టర్ని బిట్స్ క్రియేట్ చేయాలి. అక్కడ అందులో ఉన్నటువంటి అంశం మనకు అర్థం కావడం జరుగుతుంది. అయితే మనం చెప్పినంత ఈజీ కాదు, ఎందుకంటే నేను కూడా చదివొచ్చాను కాబట్టి కొద్దిగా మనకు స్టార్టింగ్లో ట్రబుల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత అది తలకెక్కదు, కొన్ని చాప్టర్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అయినా ఆ చాప్టర్ను మనం ఎలా చదవాలి, అప్పుడు కావాలనుకుంటే మీరు యూట్యూబ్స్లో కానీ గూగుల్లో కానీ లేదా మిగతా మెటీరియల్ కానీ రెఫరెన్స్ బుక్కులు కానీ ఆ చాప్టర్ వీళ్ళు ఎలా చెప్పారు అని మీరు చూసుకోండి. మీరు సీక్వెన్స్ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వచ్చిన సమస్యలను మీరు క్రోడీకరించగలిగితే, మీరు యాడ్ చేసుకోగలిగితే మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, మీకు మంచి సమయం ఇచ్చారు, ఒక పద్ధతి ప్రకారం చదవండి. మీరు యూట్యూబ్లో చూస్తున్నటువంటి కొన్ని వీడియోలు వస్తుంటాయి, ఏమని జరగచ్చు జరగకపోవచ్చు ఏమవుతుందో తెలియదు అనే అపోహ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే ఏ క్షణాన్నైనా ప్రభుత్వం నిర్ణయంలో మార్పు రావచ్చు, ఏ క్షణాన్నైనా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు, లేదా టీఆర్టీ నోటిఫికేషన్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మన చేతిలో లేదు. కానీ మనం చదివి ఉండగలిగిన తర్వాత ఎప్పుడు వస్తుందో ఆలోచించండి. పూర్తిగా మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ మీద పరిపూర్ణత పట్టు సాధించిన తర్వాత అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆలోచించేటువంటి ప్రయత్నము చేయండి. కాబట్టి అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ప్రయత్నం చేసి విజయం సాధించాలని కోరుకోవడం జరుగుతుంది.